అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదాం. నాతో కలిసి బైబిల్ తీయండి, చదవండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించగలుగుతామో, జీవము గల దేవుని యేసయ్యను మనం ఎప్పుడైతే ఆశ్రయించుతామో తప్పనిసరిగా ఆయన ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. అది వ్యాధి నుంచి కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, నీ కష్టం కావచ్చు, ఏదైనా సరే నేను ఏదైతే పట్టి పీడిస్తుందో ఆ పట్టుకొని పీడిస్తున్న ఇబ్బందుల నుంచి నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో, శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా ఉన్నావో అటువంటి వారిని దేవుడు దేవుడిని ఆశ్రయించే వారిని అటువంటి విడిపించి సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జీవము గల దేవుణ్ణి మీరు ఆశ్రయించండి. ప్రభుని యేసుక్రీస్తుని మీరు ఆశ్రయిస్తే ఆయన మిమ్మలను అన్ని విషయముల నుంచి విడిపించి కనుక నిన్ను ఘనపరిచే దేవుడై ఉన్నాడు. అటువంటి కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్.